అండ్ సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. సో మనము కార్లో కాకుండా ఈసారి హెలికాప్టర్లో వెళ్ళాలన్నమాట. చిన్న పని ఉందన్నమాట. దానికి వెళ్ళాక మీకు చెప్తాను అనమాట ఏం పని అది. సో ఫస్ట్ అయితే మనం హెలికాప్టర్ ఎక్కేద్దాం. స్టార్ట్ అయితే చేసేద్దాము. సో ఇప్పుడు మనమైతే కిందికి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఇక్కడ ఏదో కారు ఉంది, ఇక్కడ ఏదో కారు ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం కారో చూద్దాం ఒకసారి. అది ఇక్కడ ఏదో కారు ఉంది. ఇక్కడ ఏదో కారు ఉంది గైస్. ఇది బుగాటి అనమాట. ఈ మొత్తం ఎలా ఉందో చూసేద్దాము. సో ఇప్పుడు మనం మొత్తం కార్ అయితే వేసేద్దాము. చాలా బాగుంది గైస్. ఇంకా ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది బుగాటి గైస్. ఇది అయితే కొత్త బుగాటి అనమాట. మన దగ్గర ఉన్న బుగాటికి ఈ బుగాటికి చాలా డిఫరెన్స్ ఉంది. దీని స్టైల్ చాలా బాగుంది అనమాట. సో ఆ పని ఏదో తాత చూసుకుందాం కానీ ఫస్ట్ ఇది ఏందో చూసేద్దాము. ఈ కార్ సంగతి కిందికి అయితే తీద్దాం ఫస్ట్ అయితే. నాకైతే చాలా నచ్చింది చేస్తాను. కిందికి వెళ్ళిపోయినా మేము మొత్తం. సో ఇప్పుడైతే మనం ఈ కార్ని చూసేద్దాం ఇలా ఉంది. మొత్తం కిందకి వెళ్ళేద్దాం. ఓకే, కార్ అయితే తీసుకున్నా. రిపేర్ చేయించినట్టు మనం మళ్ళీ చూసుకున్నాము. కారు మోడల్ అంటే వేరే సిటీకి వెళ్ళాలన్నమాట. సిటీకి వెళ్ళడానికి కొంచెం టైం పడింది. చూసుకున్నాము. సో వీడికి స్ట్రీట్కి వెళ్ళాలన్నమాట. దగ్గరకు వచ్చి రైట్ సైడ్ తీసుకున్నాం. ఇక్కడికి రైట్ సైడ్ ఇది తీసుకోవడానికి కొంచెం టైం పడకుండా ఉంటుంది. దగ్గరకు వచ్చేసాం అన్నమాట. సైడ్కి దీని టాప్ స్పీడ్ 270 ఉంది. నార్మల్ బుగాటి లాగా. చాలా బాగుంది దీన్ని కూడా. సో మనం ఇలా ఫాస్ట్ వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ చేయకుండా. కానీ మడగా బుగాటి సిటీలోకి వెళ్దాము. వీళ్ళకి అండ్ ఒక్కసారి రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని డ్రిఫ్ట్ వాళ్ళు ఇలా ఉందంతా చూసేద్దాం. చాలా బాగుంది. అందుకే నేను చూస్తే రిపేర్ చేయించిన తర్వాత ఇలా ఉండదు. డ్రిఫ్ట్ ముందే చూసేద్దాం. బుగాటిగా అయితే మనకి ఇచ్చేసారనమాట 2 days తర్వాత. సో ఈ బుగాటిగా అయితే రిపేర్ నుంచి ఇంకా బాగా ఉంది. డ్రిఫ్ట్ తర్వాత ఇదంతా డ్రిఫ్ట్ ఇంకా చాలా బాగుంది.
ఏమంటే ఒక సైడ్లో ఆపి ఒకసారి దీన్ని ఎలా ఉందో లుక్స్ మళ్ళీ చూసాము. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏం వెళ్తున్నారు బైకులు వచ్చిన తర్వాత ఇండియన్ బైక్. సో మనం ఈ సైడ్లో ఆపుకుందాము. ఆపుకొని ఒకసారి మొత్తం ఎలా ఉందో అందరు చూసేద్దాము. ఆపేసిన. సో ఇప్పుడు మనం దీని క్వాలిటీ ఎంత ఇలా ఉందో చూసేద్దాము. ఇదిగోండి ఇప్పటికైతే ఇట్లా చూద్దాము. నెక్స్ట్ డ్రోన్ మోడ్ ఆన్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి చూసేద్దాం అనమాట. సో డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేసేసిన అనమాట. ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో మొత్తం. ఇదిగోండి చాలా బాగుందన్నమాట కార్ అయితే. స్మోక్ కూడా బాగానే వస్తుంది. జిఎస్ అని అయితే రాసింది. బుగాటి అని అంత క్లియర్ ఏం రాయలే. కార్ మొత్తం మీకే. అండ్ మీకు ఇంక ఇంటీరియర్ లుక్ కూడా చూపిస్తే ఎలా ఉంది ఫస్ట్ అయితే. సో కార్ అయితే ఒక సైడ్లోకి చేసేయండి, సైడ్స్కి. సో ఇప్పుడు మనం అయితే ఇంటీరియర్ లుక్ చూసేద్దాం మొత్తము. ఇప్పుడే కార్ ఎక్కిస్తున్నా. చాలా బాగుంది. ఇంటికి వెళ్ళిపోదాం కార్ తీసుకొని. ఎలాంటి డ్యామేజ్ కాకుండా కార్కి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కార్కి ఆ బుగాటి కార్కి డిఫరెన్స్ అయితే చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత అసలు ఏది బెస్ట్ ఉందో అది ఈ బుగాటికి ఈ బుగాటికి. మస్తు సౌండ్ వస్తుంది అనమాట సైలెన్సర్ నుంచి. కార్కి అయితే ఎంత డ్యామేజ్ డోర్ సిద్ధి పిచ్చుకొచ్చింది. ఏమైందా మీకు మెల్ల నడుపుకున్నాం బండి అని. సో ఏదో కొద్ది మళ్ళీ వెళ్ళిపోదాం వస్తుంది. మళ్ళీ పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే అవుతాయి. కొంచెం సేఫ్ అయినట్టున్నాయి. బ్రేక్ అది వెళ్ళాలని అనుకోవడం సమ్ డ్యామేజ్ అయితే పడ్డది. ఇదిగోండి మన పాత బుగాటి. బుగాటి హౌసెస్ బుగాటి అయితే లేదంటే. అండ్ మనం ఒక 5 minutesలో ఈ బాగా డోర్లు సెట్ చేసి దానికంటే ముందు సో మనకి బుగాటి కూడా డోర్లో కూడా సెట్ చేయించాలి కదా. డోర్లో కూడా ఇక్కడ సెట్ చేయించాలి 5 minutes డోర్లకి. సో మనమైతే సెట్ చేయించాలి డోర్లకి. ఇంటికి పోతుంది మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ వీడియోలో మనం ఇక్కడనే సెట్ చేయించుకున్నాము. అలా నీసారి నేనే సెట్ చేపిస్తాం. దీని ఈ కారు తినేవన్నీ మన డబల్ ఖర్చులు అవుతున్నాం మొత్తం. ఒక్కసారి ఈ సైడ్లోకి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈ ఇంటర్ తీసుకున్న ఆ సైడ్ కింద ఆల్సి రోడ్ మేకింగ్ కాకుండా రోడ్ సైడ్స్కి కూడా వెళ్ళిపోయాము. మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు చాలా ఎక్కువైతే అంటే స్పీడ్లో వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ సో ఈ బ్యాక్ సైడ్లో అయితే పార్క్ చేసేద్దాం. ఓకే 5 minutesలో మనకి ఈ కార్ కూడా సెట్ అవుతుంది అనమాట. వచ్చేసి సెట్ చేసేస్తాడు. మనం అయితే ఇప్పటికైతే కొంచెంసేపటి తర్వాత చూద్దాము. సో మళ్ళీ కార్ అయితే సర్వీసింగ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం మెల్లగా ఈసారి అయినా చాలా మెల్లగా తీసుకెళ్ళాలి. ఎక్కువ స్పీడ్ ఈ సైడ్లో వెనక్కి నుంచి గుర్తున్నాను. మళ్ళీ పెద్ద వాడ మనకి సైడ్కి మెల్లగా వెళ్ళిపోదాము. ఇంటికైతే వచ్చేసినాము.
వీడు ఇంకా స్లో వాళ్ళకు కూడా ఇంత స్పీడ్ వస్తుందంటే ఇంత స్పీడ్ వస్తుంది. మళ్ళీ సడన్ కనిపించకుండా ఒకసారి వచ్చేస్తారు. ఇది ఇందాక రెడ్ కలర్ కార్ కూడా అలానే వచ్చింది చూసి అలానే స్పీడ్గా పోతుంది. 270 అనుకుంటా. 270 చూసినాను అయితే అంత డీసెంట్గా పోవాలి. స్పీడ్గా పోతారు. చేసినాను ఫస్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి పోదాము. ఈ కారు పాత బుగాడి కారు తీసుకొని మెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ రెండు డ్యామేజ్ కాకుండా డ్యామేజ్. సో ఫస్ట్ కార్ అయితే ఆడ పెట్టేద్దామండి. ఇప్పుడు మన పాత బుగాటిని తీసుకొచ్చేది. సో పాత బుగాటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఈ బుగాటిని కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం మెల్లగా. ఇప్పుడు బుగాటి దాన్ని ఎక్కిస్తున్నా. దీని ఇంటీరియర్ లుక్ కూడా ఇంకా బాగానే ఉంటుంది అనుకోండి. ఇది అంత బాగా అనిపించట్లేదు నాకు బుగాటి కంపారిజన్ చెప్పాను, కానీ అదైతే ఇంటీరియర్ చాలా బాగుంటుంది. ఎంత ఫాస్ట్ వెళ్ళినా కానీ ఆపి వచ్చినాం. అది కొంచెం కంట్రోల్ ఎక్కువ ఉండలేదు దానికి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ కార్ని తీయడం పార్క్ చేసేద్దాము. ఇంకా ఆ కార్ మనం తెచ్చేసిన తర్వాత ఒకసారి మనం ఏంటంటే ఫస్ట్ ఒక కార్ని తీసుకొని ఎంత స్పీడ్ అవుతుంది, ఎంత డ్రిఫ్ట్ అయితే కొడుతుందో చూసాము. ఆ రెండు క్లియర్ చేస్తూ కూడా చెప్పేద్దాము. లుక్స్ అవన్నీ చూసుకొని అంటే ఇంకోటి చెప్పాలంటే సైజు కూడా ఈ కొత్త బుగాటి చాలా పెద్దగా ఉందన్నమాట పాత బుగాటి కంటే. అనేసి సో ఇప్పుడే డెవన్ అది చేసిన అనమాట. చూడండి ఇప్పుడే మీరే ఏది పెద్దగా ఉంది ఏది చిన్న ఉంది మీకే తెలుస్తుంది చూస్తేనే. ఇది మన పాత బుగాటి అనమాట. ఇలా ఉంది చెప్పేసాను బుగాటి పాత కూడా కామెంట్లో. అండ్ కొత్త బుగాటి చూడండి ఇలా ఉంది ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక దాని మళ్ళీ రేస్ పెడదాం అనమాట. ఎలాంటి రేస్ పెడదామంటే ఫస్ట్ ఈ రెండింటి బుగాటిలో ఏది ఎక్కువ స్పీడ్లో పోతుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఏది ఎక్కువ మంచిగా డ్రిఫ్ట్ కొడుతుంది, అండ్ సైజు ఇంకా లోపల ఇంటీరియర్ లుక్ మోడల్ ఇవన్నీ చూసి ఏ కార్ బెస్టో చెప్పేద్దాం అలాగా. సో ఇప్పుడు మనం అయితే స్టార్టింగ్ మన బుగాటి ఓల్డ్ కార్తో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే బుగాటి కార్ అయితే ఎక్కేస్తాను అనమాట. సో ఇంటీరియర్ చూసారు కదా. అయితే స్పీడ్ టెస్ట్ చేస్తున్నాము ఏది ఎక్కువ స్పీడ్. చాలా స్పీడ్ వచ్చింది 270 అనమాట దీని స్పీడ్. అండ్ ఇప్పుడు డ్రిఫ్ట్ క్వాలిటీ డ్రిఫ్ట్ క్వాలిటీ కూడా సెట్ బాగుంది అనమాట. సో ఇంకా డ్రిఫ్ట్ క్వాలిటీ ఇంత స్పీడ్ అనేది తిరుగుతుందా అంటే కొంచెం స్లో స్పీడ్లో కూడా తిరుగుతుందా? ఓకే స్లో స్పీడ్లో నెక్స్ట్ ఇంకా బుగాటి ఇంకో కొత్త బుగాటి బాగుంది అనమాట. బుగాటిలో చూసి చాలా బాగుంది అనుకోండి. సో కార్ అయితే పార్క్ చేసిన అనమాట. సో ఇంకోసారి కార్ చెక్ చేసాము. ఇందాక మనం చెక్ చేసాం అనుకోండి
కానీ దానికి దీనికి తేడా తెలియలేదు. సో దీని నుండి లుక్ నాకు అంత అనిపించట్లేదు, మొత్తం ఎక్కువ హెవీగా అనిపిస్తుంది. సో దీని లుక్ అయితే లుక్ అయితే అది వచ్చింది. సో ఇప్పుడు స్పీడ్ కాలేజ్ ఎగ్జామ్ సో డ్రిఫ్ట్ క్వాలిటీ సో రెండు అని కూడా నేను చెప్పాలంటే మనకి ఇప్పుడు పాత బుగాటి ఏంటంటే స్పీడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఈ బుగాటి ఏంటంటే కొంచెం స్పీడ్ అవుతుంది. ఈక్వల్గానే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు లుక్స్ కిందకి వస్తే ఇంటీరియర్ లుక్లో అయితే అలాగే వచ్చింది. ఇప్పుడు అవుట్డోర్ లుక్లో చూసుకున్నాము సేమ్ బాగుంటుంది. సో దగ్గర దగ్గర వచ్చేస్తాను అనమాట ఇంటీరియర్ లుక్ దీనికి. రెండు ఒకటే మోడల్, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం హెవీ బాడీలో ఉంది, ఇది కొంచెం తక్కువ ఉందన్నమాట బాడీ దీనికి, హైట్ కూడా తక్కువనే ఉంది. సో ఈక్వల్ అనుకుంటున్నాను అయితే. సో ఇలా ఉంది ఒకసారి ఉందో. అండ్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆయన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆయన ఛానల్ కావాలంటే కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాలేజ్ చూసండి. అండ్ ఈ రెండింటిలో మీకు ఏ కార్ అయితే నచ్చిందో ఆ కార్ని ఇష్టం, ఏ కార్ అయితే బాగుందో ఆ కార్ అయితే కామెంట్ చేసేది వల్ల లేదంటే న్యూ అని. అండ్ బాయ్ బాయ్.